ఏంటత్తయ్య మీరు వాళ్ళిద్దరిని జంటగా ప్రసాదం తినమంటారేంటి? నాకు ఇష్టం లేదు. తప్పదు శ్రావ్య, నా కోసం భరించు. అది కాదత్తయ్య. శ్రావ్య, ఆచారాలను ఎదిరించి మనం ఏం చేయకూడదు. అపచారం. జ్యోతి పద. రా. మీ ఇద్దరిని ఒక ఆకులో తినమని పంతులు గారు చెప్పారు, కానీ ఒకేసారి తినమని చెప్పలేదు. మీరిద్దరూ ఒకే ఆకులో ఒకేసారి తినడానికి నేను ఒప్పుకోను. కావాలంటే ముందు రాజీవ్ తిన్నాక తర్వాత తను తినొచ్చు. భలే లాజిక్ పట్టావు శ్రావ్య, శభాష్. మరేమనుకున్నారు అత్తయ్య? అర్థం లేని లాజిక్లు మాట్లాడకు శ్రావ్య. పొద్దు నుంచి మేమిద్దరం ఉపవాసం ఉన్నాం. తనకి ఆకలి ఉంటుంది కదా. మాట కటువుగా ఉన్నా భరించొచ్చు గాని ఆకలితో ఉన్న మనిషి కడుపు కట్టేయకూడదు. తప్పు. అదంతా నాకు అనవసరం రాజీవ్. ఆచారానికి అడ్డు చెప్పకుండా నేను కండిషన్ పెట్టాను. ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటమ్మా ఇది? తిండి దగ్గర ఇంత అహం మంచిది కాదు. చెప్పు శ్రావ్యకి. నా అహం తినడం గురించి కాదు, మీ ఇద్దరు కలిసి తినడం గురించి. నేను చెప్పినట్టు చేయాల్సిందే. నువ్వేం మాట్లాడవేంటమ్మా? తన అన్న దాంట్లో తప్పే ఉందిరా. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటమ్మా? గొడవెందుకు దొరబాబు, ముందు మీరు తినండి. మీరు అసలే ఆకలికి తట్టుకోలేరు. నేను ఎంతసేపైనా ఆగగలను. జ్యోతి, నాకు చాలు. ఇంక నువ్వు తిను. ఆగు రాజీవ్. నువ్వు తినిపిస్తున్నావేంటి దానికి? నువ్వేమన్నావు? ఒకేసారి ఇద్దరూ తినకూడదు అన్నావు. అంతేగాని నన్ను జ్యోతికి తినిపించొద్దు అని చెప్పలేదు కదా. అందుకే తినిపిస్తున్నాను. నీకే కాదు, మాకు తెలుసు లాజిక్లు ఎతకడం. చూడండి అత్తయ్య, రాజీవ్ ఎలా లాక్ చేస్తున్నాడో. మిగతా లాజిక్లతో పాటు నువ్వు ఆ మాట ముందే చెప్పాల్సింది శ్రావ్య. రాజీవ్ అడిగిన దానికి నీ దగ్గర సమాధానం ఏది? కరెక్ట్గా చెప్పావమ్మా.
జ్యోతి తిను జ్యోతి. జ్యోతి